హాయ్, దిస్ ఇస్ వెంకట్ గౌడ్. మనం చూసాం పహల్గామ్ లాంటి టెర్రరిస్ట్ అటాక్ ని, మన ఇండియన్స్ ని 26 మెంబర్స్ ని పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి చంపడం చూసాము. దానికి సూత్రధారులు ఎవరైనా పాకిస్తాన్ లో ఉన్నారా అని చెప్పి ఆపరేషన్ సింధూర్ చేసి ఉగ్రవాదులందరినీ మన భారత ప్రభుత్వం అదేవిధంగా ఇండియన్ ఆర్మీ చాలా చక్కగా వాళ్ళ పైన స్ట్రైక్ చేయడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ పెహల్గామ్ అటాక్ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి భారత ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా ఆ ఇన్సిడెంట్ లో పార్టిసిపేట్ చేశారా, ఆ పహల్గామ్ అటాక్ ఎవరితోటైనా సంబంధాలు ఉన్నాయని మన అందరినీ ఎంక్వైరీ చేస్తే ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె రీసెంట్ గా పాకిస్తాన్ విజిట్ చేయడం జరిగింది, చైనాని విజిట్ చేయడం జరిగింది, అదేవిధంగా పాకిస్తాన్ ఎంబసీకి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 months బ్యాక్ పెహల్గామ్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, 26 మెంబర్ని చంపడం జరిగిందో అక్కడ కూడా ఆమె వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఆమె డెఫినెట్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఆమె పైన కేసు కట్టడం కూడా జరిగింది. సో నేనేమంటానంటే మనం భారతదేశంలో పుట్టి ఏ దేశంలోనైనా పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఏం చేయాలి, ఆ భూమికి ఎంతో కొంత రెస్పెక్ట్ చూపిస్తూ ఎంతో కొంత ప్రేమ చూపించాలి. అంతేగాని ఏదో డబ్బుల గురించో లేదంటే ఇంకేదో ఆశల గురించి ప్రలోభాల గురించి మన దేశాన్ని మనం మోసం చేయడం అంటే అసలు చాలా పెద్ద నేరం. అది ఎథికల్ గా కానీ అదేవిధంగా లా ప్రకారం అయినా సరే చాలా పెద్ద నేరం చేసిన వాళ్ళు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న ఆశలకి ఏదో ట్రావెల్ చేయొచ్చు, ఏదో లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి మన దేశాన్ని మనం తాకట్టు పెట్టడం చాలా నేరం. ఉగ్రవాదం అగేన్స్ట్ ఇండియా ఉగ్రవాదం చేసినట్టే. మీరు సమాచారాన్ని ఇచ్చినా కూడా ఉగ్రవాదం చేసినట్టే అవుతుంది. సో నా అడ్వైస్ ఏంటి అంటే ఎవరైనా సరే, యూట్యూబర్స్ అయినా సరే, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే, చిన్న ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏ విషయాన్ని కూడా మన శత్రు దేశాలకి మనం అందేలా చేయకూడదు.